సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలుపుతున్నది జిల్లా కలెక్టర్. శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించిన దేవస్థాన సిబ్బంది ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ వారికి, బ్రహ్మకుమారి వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే యోగా ఒక బెనిఫిట్స్ గురించి వివరించి చెప్పడం జరిగింది. మన శరీరాన్ని కూడా ఒక ఆలయంగా భావించాలి. దాంట్లో మంచి థాట్స్ మనం పెంచుకుంటే, ఆలోచనలు పెంచుకుంటే మన డే టు డే లైఫ్ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేదే. మనము ప్రతిసారి వింటాం, కానీ పాటించిన మాత్రం చాలా తక్కువ. విషయాలకి మానసికంగా ఇబ్బంది గురి కాకుండా ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఒక శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. గురించి వింటున్నాము. అలాంటిది కాకుండా ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని యోగాని మనం భాగస్వామ్యం చేసుకోవాలి. ఏదో ఒక జిమ్కి వెళ్ళాలి, ఎటువంటి ఖర్చు లేకుండా పొద్దున సాయంత్రం మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఎంతో మంచి మార్పులు మన లైఫ్లో వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ప్రాక్టీస్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను. యోగాతో పాటు ధ్యానం కూడా ప్రతి ఒక్కరు చేయాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇంక్రీజ్ లిజనింగ్ కెపాసిటీ, ఇంక్రీజ్ మెమరీ పవర్, రీకాల్ పవర్. సో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి దాన్ని నేర్పించి వాళ్ళ పిల్లలుగా చేసే విధంగా చూడాలి. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో కూడా యోగా గురించి అవగాహన తెలుసుకునే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒక సహకారంతో మనం ఇది నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, పర్యాటక శాఖ మంత్రి వర్యులు అందరూ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన చక్కగా నిర్వహించిన CEO వ్యక్తి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మనసు, ఆత్మ, ఇంద్రియాలు ఇవన్నీ మంచిగా అందరూ పొందాలని చెప్పి ముఖ్య ఉద్దేశమైన యోగా ఫర్ ఏజింగ్ హెల్దీ ఏజింగ్ అందరూ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 8 9 10. రిలాక్స్. కుడిచి పైకెత్తండి. కుడిచి పైకెత్తి ఇలా పాదాలు 3 వేయగల వాళ్ళు చూడండి. 3 4 5 6 7. మీ బాడీ వెయిట్ లేకుండా యోగా సింపుల్గా చేయగలం. గాలి ద్వారా సింపుల్గా చేయగలం. పూర్తి అవగాహన ఉంది. నా జీవితం కోసం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి వ్యవహారం నా కోసం, ఇతరుల కోసం చేయాలి, పూర్తి అవగాహన ఉంది. నా దగ్గర ఏ శక్తి ఉంటుంది. నేను
ఈ భౌతిక ఆలోచనలు